జిఎల్టీ లాజిస్టిక్స్ కంపెనీ. మేము గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడ వెహికల్స్ నడుపుతున్నాం. బీపీసీఎల్ కాంట్రాక్ట్లో టెండర్ వేసి పాల్గొన్నాం. ఆ రోజు టెండర్లో పాల్గొనేటప్పుడే మాకు చాలా తక్కువ రేట్లు ఇచ్చారని అందరికీ లెటర్లు రాసాము. బట్ వాళ్ళు ఏంటంటే స్పందించుకుంటా డిపో వాళ్ళు తొందరగా స్టార్ట్ చేయాలనే ఆతృతతో వాళ్ళు మా రెప్యుటేషన్ని పక్కన పెట్టేసి ఆ రేట్లతోనే కంటిన్యూ చేశారు. బట్ మేము కంటిన్యూస్గా వాళ్ళని అడుగుతుంటే మాకు ఏం హామీ ఇచ్చారంటే 2 సంవత్సరాల తర్వాత చూసి మీకు రేటు పెంచుతాం, బట్ వితిన్ 6 నెలల్లోనే మాకు టెండర్ ఇచ్చిన 2023 మార్చిలో 6 నెలల్లో మీకు రోడ్డు ఇస్తాము, సపరేట్ రోడ్డు, బొగ్గు వెహికల్స్తో పని లేకుండా బొగ్గు రూట్లో కాబట్టి సపరేట్ ఇస్తాం. ఇవ్వలేదు. ఇవ్వపోక ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాం. ఇప్పుడు ఇక్కడ ఉండేది సామాన్య మామూలు ఒక్కొక్క ట్రాన్స్పోర్ట్, ఒక్కొక్క వెహికల్, 2 వెహికల్స్ ఉన్న చిన్న చిన్న ట్రాన్స్పోర్టర్లు ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఇక్కడ లోకల్ వాళ్ళు ఎంతోమంది ఉపాధి, ఇప్పుడు ఇక్కడ స్థలాలు ఇచ్చి భూములు ఇచ్చి కంపెనీలు వచ్చి ఉపాధి కల్పితే 10 మంది బాగుపడతారంటే ఏం బాగుపడుతున్నారు? బూడిదెత్తి నెత్తినేసి మా నెత్తిన మా జీవితాలు నాశనం చేస్తున్నారు. ఒక్కొక్క బండికి అన్న చెప్పినట్టు 50,000 నుంచి 70,000 తక్కువే. ఇంకొక ఆయన చెప్పినట్టు బండి ఓనరే నడుపుకుంటుంటే 30,000 లేసి వస్తుంది. ఇవన్నీ ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్కి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా వాళ్ళు అసలు నిమ్మకు నీరెత్తినట్టే తప్పితే అస్సలు స్పందనే లేదు. ఇవన్నీ బాధలు పడి కూడా మేము ప్రజలకి ఆయిల్ ఆపేసి సడన్గా ఇబ్బంది చేయకూడదని మేము ఇన్ని సంవత్సరాలు నడుపుతూనే ఉన్నాం. లీగల్గానే పోతా ఉన్నాం. కలెక్టర్ గారికి కూడా నిన్న విన్నపించుకున్నాం. ఆయనకి కూడా ఈ సమస్యలు తెలియాలని చెప్పి గట్టిగానే ఒక డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చాం. మేము కోరేది ఏమంటే ప్రధానమంత్రి కానీ, పెట్రోలియం మినిస్టర్ హర్దీప్ సింగ్ గారు కానీ, మన స్టేట్ రవాణా శాఖ ప్రసాద్ రెడ్డి గారు కానీ, జిల్లా మంత్రి ఆనం రెడ్డి గారు కానీ, ముఖ్యంగా కలెక్టర్ గారు కానీ మేము కోరేది అంటే ఒక్కసారి రండి, మా బాధకు సాధకాలు చూడండి. ఇక్కడ మీకు నిజం అనిపిస్తేనే చేయండి న్యాయం, లేదంటే మేము ఆల్రెడీ చెప్పేశాం మా వల్ల కాదు, మమ్మల్ని ఉరితారేసి మీరు పెట్టేశారు, ముందుకెళ్తే పడిపోతాం, వెనక్కి వెళ్తే పడిపోతాం, అది ఏ ద్వారా లేకుండా మమ్మల్ని పెట్టారు. ఇప్పుడు ఏమయ్యా అంటే ఇదంతా ఒక పక్కన పెడితే ఎత్తు అధికారులు 3 సంవత్సరాల నుంచి ఈ బీపీసీఎల్ సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీలో ఎక్కడ కూడా ఒక అధికారి 3 సంవత్సరాలుగా కంటిన్యూస్గా పనిచేయరు. వీళ్ళు కంటిన్యూస్గా పనిచేయడం వల్ల ఏంటంటే పోర్టు వాళ్ళతో కుంభక్కయ్యి పెద్ద పెట్రోల్ మాఫియా చేశారు. మాకు తెలియకుండా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్లోకినే ఇక్కడ మెజర్మెంట్ అనేది ఉంటుంది. ఒక్కొక్క ట్యాంకర్కి ఒక డీలర్ బంకు ఓనరు ఆర్డర్ పెట్టుకున్నాడంటే బండి డెలివరీకి వెళ్ళినప్పుడు మెజర్మెంట్ చేస్తారు. మెజర్మెంట్ పెట్టి చూస్తారు. ఆ మెజర్మెంట్ని తప్పులు పెట్టేసి డ్రైవర్లకు కూడా తెలియకుండా ఆ మెజర్మెంట్ చేసేటప్పుడు మా డ్రైవర్ బండి దగ్గర ఉండాలి. అవన్నీ చేసి మాకు కూడా తెలియలేదు. మాకు రీసెంట్గా తెలిసింది. బంకు ఓనర్లు ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, 6 నెలలు అయింది, మాకు ఏంది అండర్ గ్రౌండ్లో ఆయిల్ తక్కువ వస్తుంది అని చూస్తే ఒక ట్రాన్స్పోర్ట్ మేము ఉతారుగా లెక్కేస్తేనే 28 కోట్ల రూపాయల డబ్బున్న ఆయిల్ తీసేశారు. ఇదంతా ఎక్కడికి పోయింది?